మనం పెద్ద జమీందారులం, మనకున్న ఆస్తులు చూసుకుంటేనే చాలు. అది వదిలేసి ఈడు చదివి మనల్ని ఉద్ధరం చక్కర్లేదు. చదువు ఇదివేం వద్దు కానీ మన కళ్ళ ముందు ఉంటే చాలు. ఇంకో సంవత్సరం ఉందంట, వదిలేయండి వాణ్ణి. నీ అంకమ్మ ఆవిడ చెప్పినట్టు అలా నువ్వు వాడుతున్నావే. ఇప్పుడు చదివిన చదువు మన వ్యవహారాలు చూసుకోవడం సరిపోదా? నిశానిగండి నేను ₹1 కూడా తేడా లేకుండా నెట్టుకొచ్చేస్తున్నాను తెలుసా? తెలుసులే మీ లెక్కలు ఎలా ఉంటాయో. ముందా పంచెని సరి చేసుకుని మూసు కూర్చోండి. నీ అమ్మ నీ కళ్ళు ఎప్పుడు నా పంచి మీదే. ఎందుకలా పావేసుకుంటున్నావు? నువ్వేంటమ్మా ఈ చిన్నపిల్లల్లాగా? చిన్నప్పటి నుంచి అమ్మ గోరుముద్ద తినలేదు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అమ్మని నేను చూడలేదు. గోరు ముద్దలు తినలేదు. మిమ్మల్ని చూస్తుంటే గోరు ముద్దలు అడగాలనిపిస్తోంది. ఇవ్వండి అమ్మా. ఇస్తానుండమ్మా, ఇస్తాను. దానికి ముందు నేను మిమ్మల్ని సారీ అడగాలి. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకుని మీతో నేను కఠినంగా ప్రవర్తించాను. నా తప్పుని క్షమించాను అని చెప్పే వరకు నేను తినను. ఇవ్వవే, ఇంకా చేతిలోనే ఉంచుకున్నావేంటి? తప్పు చేయడం తప్పు కాదమ్మా, ఆ తప్పును సరిదిద్దుకోకపోతేనే తప్పు. చూడమ్మా, తల్లి ప్రేమ దొరకలేదని ఒక మగాడు బాధపడ్డంలో తప్పులేదు. కానీ నువ్వొక ఆడదానివి. మనందరికీ మాతృత్వం అనే సౌభాగ్యాన్ని ఆ భగవంతుడు వరంగా ఇచ్చాడు. దీంట్లో బాధపడ్డానికే ఉంది? నేనెప్పుడో నిన్ను క్షమించేశాను. తిను.